తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 2 షెడ్యూల్ విడుదల. డిసెంబర్లో పరీక్ష. గత ప్రధానుల కంటే మోడీ రెండింతల ఖర్చు చేశారన్న సీఎం. అదానీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టారన్న రేవంత్. రెండు లక్షల రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టం అన్న కేటీఆర్. ఆంక్షలు లేకుండా రైతులందరికీ చేయాలని డిమాండ్. రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అన్న మాజీ మంత్రి. దేవుడిపై ఒట్టేసి రైతులను దగా చేశారన్న హరీష్ రావు. విశాఖ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు. ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం. అచ్యుతాపురం ఘటన చాలా బాధాకరం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అన్న పవన్ కళ్యాణ్. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ప్రకటన. ఎసెన్షియా కంపెనీ యాజమాన్యంపై కేసు. కంపెనీ నిర్లక్ష్యంపై పలు సెక్షన్లు నమోదు. అచ్యుతాపురం ఘటనా స్థలానికి వైఎస్ జగన్. బాధిత కుటుంబాలను పరామర్శించనున్న మాజీ సీఎం. మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ సీఎం ప్రశంసలు. వెండితెర ఆణిముత్యం అని కితాబిచ్చిన చంద్రబాబు. తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి అస్వస్థత. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవిత. కోల్కతా ఘటన క్రైమ్ సీన్ మార్చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ స్టేటస్ రిపోర్ట్ అందజేత. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు. కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ. ఉత్తరప్రదేశ్లో సామూహిక అత్యాచారం. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత. డెహ్రాడూన్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటన. క్లౌడ్ బరెస్ట్. బాధితులను ఆదుకుంటామని హామీ. కాంగ్రెస్ ను బీజేపీ టార్గెట్ చేసింది అన్న ఏఐసీసీ చీఫ్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఖర్గే. ఢిల్లీకి బయలుదేరనున్న తెలంగాణ సీఎం. పార్టీ హైకమాండ్తో భేటీ కానున్న రేవంత్. భారతీయ విదేశీ విధానంలో మార్పొచ్చిందన్న ప్రధాని. పోలాండ్లో కొనసాగుతున్న మోడీ పర్యటన. తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం. తమిళ వెట్రి కళగం పేరుతో సినీ హీరో విజయ్ పార్టీ. వారం రోజుల్లో కొత్త పార్టీ. కలిసొచ్చే వారితో పొత్తన్న చంపై సోరెన్. హసీనాను వెంటనే అప్పగించాలన్న బంగ్లాదేశ్. ఆమె పాస్పోర్ట్ రద్దు చేసిన తాత్కాలిక ప్రభుత్వం. కమల గెలిస్తే 3వ ప్రపంచ యుద్ధమే. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అమెరికా ముందడుగు. ప్రయత్నాలు మొదలుపెట్టిన బైడెన్ పట్టు వీడని నెతన్యాహు.